హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడితం వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వచ్చి ఫ్రాన్స్లో పుట్టిన మైలియన్ కేక్స్ ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఒక బౌల్లో మైదా పిండి 250 గ్రామ్స్, ఇంకొక బౌల్లో షుగర్ 200 గ్రామ్స్ తీసుకుందాం. మైదా పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఒక లెమన్ తీసుకుని దాని తొక్కుని తురిమి వేసేసుకుందాము. లెమన్ జస్ట్ అంటారు. సో ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టేసుకుందామండి. లెమన్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికి తగ్గట్టుగా మనం 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటాము ముందు ప్రొసీజర్లో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 5 eggs తీసుకొని బాగా బీట్ చేసేసుకుందాం. బీట్ చేసిన ఎగ్లో 200 గ్రామ్స్ షుగర్ వేసేసుకొని బాగా బీట్ చేసేసుకుందాము. ఆ తర్వాత మైదా పిండిని కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసుకుందాము. అండ్ వెరీ టేస్టీ అండ్ స్మెల్ కూడా అదిరిపోతుందండి. ఇప్పుడు మనము నెయ్యి ఉంది కదండి, 220 గ్రామ్స్ తీసుకొని మరిగించుకొని చల్లార్చుకొని ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. ఈ విధంగా మీరు బాగా కలిపి పెట్టేసుకోండి. సో మనం రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఒక సెల్ షేప్ ట్రే తీసుకున్నాను. అందులో ఈ మిశ్రమాన్ని వేసేసుకొని నేను ఎయిర్ ఫ్రైయర్లో 180 degrees పెట్టుకుని ఒక 10 minutes టైమర్ పెట్టాను. అంతేనండి, ఎంతగానో ఎదురు చూస్తున్న మైలియన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. టీలో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.